ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ పేరుతో వినతి పత్రాలు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాసేపట్లో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు కార్యకర్తల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించనున్నారు. చూస్తున్నాం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ పేరుతో వినతి పత్రాలు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరి కాసేపట్లో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. చాలా మంది ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు లైవ్ లో. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? మరి కాసేపట్లో ప్రజా దర్బార్ ప్రారంభం కాబోతోంది. సో చాలా మంది అక్కడికి బాధితులు, అంటే గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, బాధలు చెప్పుకోవడానికి, వినతి పత్రాలు సమర్పించడానికి చాలా మంది వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరి సేపట్లో ఇక్కడ హాజరు కాబోతున్నారు. ఏదైతే ప్రజల నుంచి వస్తున్న వినతులు కానీ ఆ సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈరోజు చూస్తే కనుక పెద్ద ఎత్తున, అంటే వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది అటు టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు చాలామంది తమ విజ్ఞాపనలు అందజేసేందుకు చంద్రబాబు నేరుగా కలిసి తమ సమస్యలు కూడా చెప్పుకునేందుకు కూడా పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఈ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చాలా మంది కూడా ఇక్కడ వరకు వచ్చిన పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఎప్పుడు వస్తారని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళందరి దగ్గర నుంచి చంద్రబాబు ఈ వినతులన్నీ కూడా స్వీకరించి వాటికి పరిష్కార మార్గం కూడా చూపుతున్న నేపథ్యంలో ఈ ప్రజా దర్బారుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక వీళ్ళంతా కూడా వివిధ సమస్యలు, అంటే అటు కొంతమంది నామినేటెడ్ పోస్టు, అలాగే కొంతమంది ఉద్యోగస్తులు, ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. కొంతమంది టీడీపీ శ్రేణులు కూడా ఏదైతే అక్కడ కలవలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి నేరుగా చంద్రబాబును కలిసేందుకు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ వచ్చిన కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, వాళ్ళ చంద్రబాబు గారిని కలుస్తానికి వచ్చారు. ఏ సమస్య మీద వచ్చారు, ఏంటి ప్రధానమైన మీ సమస్య ఏంటి? పర్సనల్ విషయాలు మాట్లాడడానికి వచ్చాం. ఏమ్మా, మీరు దేనికి వచ్చారు? చంద్రబాబు గారిని కలుస్తానికి వచ్చారా? బాబు గారు గెలిచినాక ఆయన కలవాలని వచ్చామండి. సందర్భం ఆయన మా తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఆయన చూడాలని మేము వచ్చాం. చాలా మంది సందర్శకులు వచ్చారు. దేనికి వచ్చారు? ఇక్కడ నామినేట్ పోస్ట్ కోసం. నామినేట్ పోస్ట్ కోసం సార్. నేను 38 ఏళ్ళ నుంచి పార్టీలు పనిచేసిన. నామినేట్ పోస్ట్ కోసం సార్ అడగలు వచ్చినా సార్. నామినేట్ పదవి కోసం సార్. అదే ప్రధానంగా చూస్తే కనుక ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చిన వారు కూడా ఎక్కువగా కనపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే పార్టీ కోసం చాలా మంది కష్టపడ్డామని చెప్తున్నారు, వాళ్ళంతా కూడా కొంతమంది నామినేటెడ్ పోస్టు కోసం వచ్చారని చెప్తున్నారు. కొంతమంది సమస్యల కోసం వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. ఏమన్నా మీరు ఏ సమస్య కోసం వచ్చారు ఇక్కడికి? నేను ఢిల్లీ నుండి వచ్చామండి. మేము మొత్తం సౌత్ ఇండియా అంతా వచ్చినాం, దక్షిణ భారతదేశం అంతా కూడా. మేము సహారా బాధితులము. దాదాపు 2,84,00,000 మంది బాధితులు ఉన్నారండి, సహారా బాధితులు. ఇంతవరకు కూడా ఈ సహారా బాధితుల పట్ల గత ప్రభుత్వాలు కానీ ఎవరు పట్టించుకోలేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత మంచి హంగామా చూస్తున్నాము. ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఈ పండగ వాతావరణము ప్రతి పేదవాడి గుండెల్లో కూడా నిలిచిపోవాలి. నాట్ ఓన్లీ ఇక్కడ ఈ గ్రూప్లో కాకుండా ఇక్కడ కనిపించే వాతావరణం ప్రతి అంటే ఇది ఒక మిరాకిల్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతాన్ని సృష్టించారు. అద్భుతం కాదండి, ఇది మహా అద్భుతం అండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏదైతే చరిత్రను తిరగరాసినాడో అదేవిధంగా పేదవాడి జీవితాలలో కూడా మార్పు తీసుకొస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, చేతులు ఎత్తేసినాయి. అందుకే అమిత్ షా గారు మాకేదైతే ప్రామిస్ చేశారో మా 24,000 కోట్లు 86 లక్షల కోట్ల ఫ్రాడ్ జరిగింది సహారాది. వాళ్ళంతా కూడా విదేశాలకు పారిపోయినారు, ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. మా బాధ అంతా కూడా చాలా దయనీయమైనటువంటి బాధ అండి, కన్నీటి గాథ మాది. మేమంతా కూడా జీవోత్సవాలం. మన తెలుగు రాష్ట్రాల్లో 2,84,00,000 మంది మేము టీడీపీ తరఫున నిలబడి ఓటు వేసామండి. మేము ఓటర్లము. ఇక్కడ మేము ఈరోజు చంద్రబాబు అన్న గారు ఇక్కడ
ఈ రాజ్య ప్రజాపాలన తీసుకొచ్చినారంటే బికాజ్ ఆఫ్ ద సహారా డిపాజిటర్స్ అండి. మేమంతా కూడా సపోర్ట్ చేశాము. సో మేము న్యాయం కోరుతున్నాము. సహారా బాధితులకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని చేతులు జోడించి మరి మేము అభ్యర్థిస్తున్నాము. మీరు మాత్రమే మాకు న్యాయం చేయగలుగుతారు. ఎందుకంటే కేంద్రంలో మీరు చక్రం తిప్పినారు, కేంద్రంలో ఒక ప్రధాన భూమికను మీరు పోషిస్తున్నారు. కాబట్టి భారత చరిత్రలో చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ పనిని చేస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నేను ఢిల్లీ మహానగరం నుండి వచ్చినాము. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి బాధితులు. థ్యాంక్ యూ. ఇది ఇక పరిస్థితి. ఏదైతే మరి కొద్దిసేపట్లో ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపట్లో హాజరు కాబోతున్నారు. మొత్తం కూడా ప్రజా సమస్యలతో పాటు చాలామంది టీడీపీ శ్రేణులు అయితే కొంత ఆశావాహులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల కోసం వచ్చిన వాళ్ళు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చి వాళ్ళ ఒక విజ్ఞాపన వాళ్ళ ఆర్జీలను కూడా చంద్రబాబుకి ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే సమస్యల గురించి ఏదైతే ఇప్పుడు కొద్దిసేపు క్రితం మాట్లాడిన మహిళ సహారా బాధితులు పెద్ద ఎత్తున నష్టపోయామని చెప్పి ఆవిడ కూడా చెప్తుంది. ఖచ్చితంగా మా అందరికీ న్యాయం చంద్రబాబు చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చామని కూడా ఇక్కడ వచ్చిన బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.